వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మీకు వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి. అలానే యాప్లో కూడా అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈరోజు మన టాపిక్ అక్టోబర్ 15కి సంబంధించిన పాయింట్స్ ఏమున్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓన్లీ అక్టోబర్ 15 డేట్ యొక్క ఇంపార్టెన్స్, అక్టోబర్ 15th కరెంట్ అఫైర్స్ కాదు, అక్టోబర్ 15 యొక్క డేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. అక్టోబర్ 15 అన్నా. ఈ అక్టోబర్ 15కి ఉన్న ఇంపార్టెన్స్ ఒకటి ఏంటంటే అబ్దుల్ కలాం యొక్క బర్త్డే, అబ్దుల్ కలాం జయంతి 1931. ఇదొక ఇంపార్టెన్స్ అక్టోబర్ 15. సెకండ్ వన్ ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ రూరల్ అంటే అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినం. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినం కూడా అక్టోబర్ 15. అలానే ఈ అక్టోబర్ 15 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే, ప్రపంచ విద్యార్థుల దినం. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే కూడా అక్టోబర్ 15th సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే. ఈ 4 ఇంపార్టెన్స్ అక్టోబర్ 15th ఉన్నాయి. ఒకటేమో అబ్దుల్ కలాం బర్త్డే అన్నాం, సెకండ్ వన్ గ్రామీణ మహిళా దినం అన్నాం, థర్డ్ స్టూడెంట్స్ డే అన్నాం, ఫోర్త్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అన్నాం. మరి అక్టోబర్ 15 అబ్దుల్ కలాం బర్త్డే అన్నాం. అబ్దుల్ కలాము ఇండియాకు 11th ప్రెసిడెంట్గా పనిచేశాడు, 11వ రాష్ట్రపతిగా. 2002 నుండి 2007 వరకు అబ్దుల్ కలాం 11th ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఈ అబ్దుల్ కలాం ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్. అబ్దుల్ కలాం యొక్క వర్ధంతి ఎప్పుడు అంటే జూలై 27. అబ్దుల్ కలాం వర్ధంతి ఎప్పుడు అంటే జూలై 27. ఈ జూలై 27న 2025 జూలై 27న అబ్దుల్ కలాం అవార్డును ఎవరికి అనౌన్స్ చేశారంటే మన ఇస్రో చైర్మన్ అయిన వి నారాయణ్కు ప్రదానం చేయడం జరిగింది. 2025లో అబ్దుల్ కలాం అవార్డు ఎవరికి? ఇస్రో చైర్మన్ వి నారాయణ్. ఇస్రో మీన్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరి ఇస్రో ఫార్మేషన్ ఎప్పుడు? 1969 ఆగస్టు 15న ఇస్రోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చి బెంగళూరులో ఇస్రో హెడ్ క్వార్టర్ ఉంది. ఇస్రో ఫస్ట్ చైర్మన్ ఎవరు? విక్రమ్ సారాభాయ్ ఇస్రో ఫస్ట్ చైర్మన్. ఈ విక్రమ్ సారాభాయ్ బర్త్డే ఎప్పుడు? ఆగస్టు 12 విక్రమ్ సారాభాయ్ బర్త్డే. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ యూత్ డే. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే కూడా. ఆ ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే ఆగస్టు 12 అయితే ఎలిఫెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు మనం? 1992. ఇండియాలో ఉన్న టోటల్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్స్ ఎన్ని? 33. ఆ 33 ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఏంటిదయా అంటే టెరాయ్. ఆ టెరాయ్ ఎక్కడుందనంటే ఉత్తరప్రదేశ్లో టెరాయ్. అంటే మనకి ఇప్పుడు అబ్దుల్ కలాం అనే పాయింట్ ద్వారా అబ్దుల్ కలాము అక్టోబర్ 15th బర్త్డే అన్నాం, ఆయన 11th ప్రెసిడెంట్ అన్నాం, ఆయన ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్నాం, ఆయన వర్ధంతి డెత్ డే జూలై 27 అన్నాం. ఈ ఇయర్ జూలై 27న అబ్దుల్ కలాం అవార్డు ఎవరికి ఇచ్చారంటే వి నారాయణ్ అన్నాం. ఆ వి నారాయణ్ ఎవరంటే ఇస్రో చైర్మన్ అన్నాం. ఆ ఇస్రో ఫార్మేషన్ ఎప్పుడంటే 1916 ఆగస్ట్ 15 అన్నాం. ఆ ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో అన్నాం. ఆ ఇస్రో మొట్టమొదటి చైర్మన్ అంటే విక్రమ్ సారాభాయ్ అన్నాం. ఆ విక్రమ్ సారాభాయ్ బర్త్డే ఆగస్టు 12 అన్నాం. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ యూత్ డే అన్నాం. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే అన్నాం. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ 1992 అన్నాం. ఇండియాలో ఉన్న ఎలిఫెంట్ ప్రాజెక్టులు 33 అన్నాం. ఆ 33 ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఏదంటే టెరాయి అనేది. మరి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క ప్రెసెంట్ డైరెక్టర్గా ఇటీవల ఒక న్యూ పర్సన్ వచ్చాడు. ఎవరయ్యా అంటే ఆయన ఆరుముఖం రాజారాజన్ అనే వ్యక్తి. ఆయన ప్రజెంట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. మరి మన ఇండియాలో రాకెట్ లాంచింగ్ కేంద్రం అంటే ఏంది? ఇండియాలో రాకెట్ లాంచింగ్ కేంద్రం ఎక్కడ ఉందంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? శ్రీహరికోట. ఆ శ్రీహరికోట ఇప్పుడు ఏ జిల్లా? తిరుపతి డిస్టిక్. ఒకప్పుడు నెల్లూరు డిస్టిక్, ఇప్పుడు తిరుపతి డిస్టిక్. ఆ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? పద్మనాభన్ అనే పర్సన్ ప్రజెంట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫార్మేషన్ ఎప్పుడు? 1971 అక్టోబర్ 1న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అబ్దుల్ కలాం వల్ల ఈ పాయింట్స్ అన్ని వచ్చింది. మరి అబ్దుల్ కలాం మనం మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అదే మిజైల్ ఉమెన్ ఎవరు?
మహిళా క్షిపణి పితామని ఎవరు పిలుస్తారు? టెస్సీ థామస్. మహిళ అయితే టెస్సీ థామస్. ఫాదర్ ఆఫ్ మిజైల్ ఎవరంటే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాంకే మనం 1997లో అబ్దుల్ కలాంకు భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది. భారతరత్న అవార్డు అంటే భారతరత్న అవార్డు ఇచ్చిన ప్రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ప్రెసిడెంట్స్ 6 మెంబర్స్ ఉన్నారు. 1954లో సర్వేపల్లి రాధాకృష్ణకి ఇచ్చారు. 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చారు. 1963లో జాకీర్ హుస్సేన్. 1975లో వివి గిరి. ఆ తర్వాత 1997లో అబ్దుల్ కలాం. ఆ తర్వాత 2019లో ప్రణబ్ ముఖర్జీకి ఇవ్వడం జరిగింది. మరి ఇది భారతరత్న అవార్డు వచ్చిన రాష్ట్రపతులను. అబ్దుల్ కలాం బర్త్డే ఎప్పుడన్నా మనం ఇందాక 1931 అక్టోబర్ 15 అన్నాం. 1931 అనగానే మళ్ళీ మనకు గుర్తొచ్చే పాయింట్ ఒకటి ఏంది? 1931లోనే సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్ ఎప్పుడంటే 1931లోనే జరిగింది. ఈ 1931లోనే గాంధీకి అంబేద్కర్కి మధ్య గాంధీ ఇర్విన్ల మధ్య ఇర్విన్ ఉడంబడిక జరిగింది. ఇర్విన్ అగ్రిమెంట్ జరిగింది కూడా ఈ 1931లోనే జరిగింది. ఈ 1931లోనే మరొక పాయింట్ ఏంటంటే 1931 జూలై 29న సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణకు సంబంధించిన కవి సినారే జన్మించింది 1931 జూలై 29. ఇదే 1931లో మహానుభావుడు మనందరి హీరో భగత్ సింగ్ని ఉరితీసింది కూడా 1931. ఎప్పుడంటే మార్చి 23న భగత్ సింగ్ను ఉరితీయడం జరిగింది. ఆ మార్చి 23 మళ్ళీ జాగ్రత్తలోకి వెళ్ళిపోతే అది వరల్డ్ మెట్రోలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినం. ఎప్పుడంటే మార్చి 23. భగత్ సింగ్ని ఉరితీసింది 1931. ఆ 1931లో భగత్ సింగ్ను ఉరితీసింది ఎక్కడ అంటే లాహోర్ జైల్లో భగత్ సింగ్ను ఉరితీయడం జరిగింది. మరి 1931 జూలై 29 సినారే బర్త్డే అన్నాం. మళ్ళీ ఆ సినారే బర్త్డే జూలై 29 పట్టుకొని ఇటు వస్తే జూలై 29 అనేది టైగర్స్ డే, ఇంటర్నేషనల్ టైగర్స్ డే జూలై 29. మన ఇండియాలో టైగర్ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది 1973 ఏప్రిల్ 1న టైగర్ ప్రాజెక్టును మనం ప్రారంభించడం జరిగింది. ఇండియాలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఏదంటే బందీపూర్ టైగర్ ప్రాజెక్ట్. ఎక్కడ ఉందంటే కర్ణాటక. ఇండియాలో టోటల్ టైగర్ ప్రాజెక్టులు ఏంటంటే 58 టైగర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 58 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 58వ టైగర్ ప్రాజెక్ట్ ఏదంటే మాధవ్ టైగర్ ప్రాజెక్టు ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. అందులో 57th టైగర్ ప్రాజెక్ట్ ఏదంటే రతపాని. ఆ రతపాని టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. రతపాని టైగర్ ప్రాజెక్ట్. తెలంగాణలో 2 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కవ్వల్, రెండవది అమ్రాబాద్. ఈ 2 టైగర్ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉన్నాయి. మన ఇండియాలో అతిపెద్ద టైగర్ ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్ట్. ఇది ఇండియాలోనే అతిపెద్ద టైగర్ ప్రాజెక్ట్. మొత్తం 58 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. టైగర్ డే ఎప్పుడంటే జూలై 29. మన టైగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 1973. మళ్ళీ ఆ 1973 పట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీని పాయింట్ ఏంది? టైగర్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది 1973 అన్నాం. ఈ 1973లోనే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ అధికార భాష. యుఎన్ఓ ఎస్టాబ్లిష్ చేసింది ఇప్పుడు 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఫార్మేషన్. ఈ యుఎన్ఓ ఫార్మేషన్ అప్పుడు దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్, అధికార భాషలు 5 అధికార భాషలు ఉండే. ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజెస్ 6 అయినాయి. ఆ 6th లాంగ్వేజ్ ఏదంటే అరబిక్ అనే లాంగ్వేజ్. ఆ అరబిక్ను యుఎన్ఓ అధికార భాషగా అరబిక్ను గుర్తించింది ఎప్పుడంటే 1973లోనే గుర్తించడం జరిగింది. ఇది ఒక పాయింట్. ఇదే 1973లో మన ఇండియాలో ఫస్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏంది? కోజికోడ్. ఇండియాలో ఫస్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏంది? ఎక్కడ ఉందంటే కోజికోడ్. ఆ కోజికోడ్లో ఫస్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది కూడా 1973. కోజికోడ్ ఏ స్టేట్ అంటే కేరళ. ఈ కోజికోడ్ అనేది దీని న్యూ నేమ్, ఓల్డ్ నేమ్ అంటే క్యాలికట్. మళ్ళీ ఆ క్యాలికట్ పట్టుకొని మళ్ళీ ఇష్యూలోకి వెళ్ళిపోవచ్చు. భారతదేశానికి వర్తకం కోసం మొదటగా వచ్చిన ఐరోపా పోర్చుగీస్ వాళ్ళు. వాస్కోడిగామా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఆ కనుగొన్నప్పుడు వాస్కోడిగామా ఇండియాకి వచ్చింది ఎక్కడికంటే క్యాలికట్కి వచ్చాడు. 1498 మే 17న వచ్చాడు. అప్పుడు క్యాలికట్ రాజు ఎవరంటే జామరిన్ షా. అప్పుడు ఢిల్లీని పరిపాలిస్తుంది ఎవరంటే సికిందర్ లోడి పరిపాలిస్తున్నాడు. ఢిల్లీ పరిపాలిస్తుంది. సికిందర్ లోడి ఏ వంశం అంటే లోడిలో మొదటివాడు బహల్లా లోడి, గొప్పవాడు సికిందర్ లోడి, చివరివాడు ఇబ్రహీం లోడి. అంటే 1973 అనేది టైగర్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది 1973లోనే. యుఎన్ఓ అధికార భాషగా అరబిక్ను గుర్తించింది 1973లోనే. మన ఇండియాలో మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్ కోజికోడ్ ఏర్పాటు చేసింది 1973లోనే. ఈ 1973లోనే సుందర్లాల్ బహుగుణ అనే వ్యక్తి చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించాడు.
చిప్కో ఉద్యమం అడవుల సంరక్షణ కోసం సుందర్లాల్ బహుగుణ చిప్కో మూవ్మెంట్ స్టార్ట్ అయింది కూడా 1973లోనే స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఈ 1973లోనే ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ రూల్ విధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ రూల్ అనేది 2 times విధించారు. 1973లో ఒకసారి, 2014లో 1973లో ఒకసారి, 2014లో 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు. అందులో ఫస్ట్ టైం ఎప్పుడంటే 1973. అదే ఆంధ్ర స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ అంటే 1954లో ఆంధ్ర స్టేట్లో ఫస్ట్ టైం ప్రెసిడెంట్ రూల్ విధించడం జరిగింది. మన తెలంగాణలో ఇప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, ఈ 2 స్టేట్లలో ఇప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ లేదు. ఇండియాలో ఇప్పటి వరకు ప్రెసిడెంట్ రూల్ 134 times 134 సార్లు మన ఇండియాలో ఇప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ విధించడం జరిగింది. ఆ 134 సార్లు ప్రజెంట్ కొనసాగుతుంది ఎక్కడ ప్రెసిడెంట్ రూల్ అంటే మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఇది 11th time 11వసారి విధించారు. అసలు ప్రెసిడెంట్ రూల్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 356 ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ గురించి తెలియజేస్తుంది. అసలు ఇండియాలో మొట్టమొదటి ప్రెసిడెంట్ రూల్ ఎక్కడ అంటే పంజాబ్. ఆ పంజాబ్లో ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడంటే 1951 June 20న ఇండియాలో ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ విధించారు. ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ పంజాబ్ 1951 June 20. మళ్ళీ ఆ June 20 పట్టుకుంటే మళ్ళీ ఇంకా 4 points. June 20 ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్, June 20 ద్రౌపది ముర్ము బర్త్డే, June 20 కలకత్తా నగరంలో చీకటి గది ఉదాంతం బ్లాక్ హోల్ ట్రాజడీ 1756లో జరిగింది. ఆ June 20 వరల్డ్ రెఫ్యూజ్ డే, ప్రపంచ శరణార్థుల దినం కూడా June 20. అంటే మనం 1973 రిలేటెడ్ పాయింట్స్ చెప్పకూడదు. 1973లో ఇంకో పాయింట్ కూడా చెప్పవచ్చు. ఫస్ట్ ఉమెన్స్ ODI వరల్డ్ కప్. ఇప్పుడు ప్రజెంట్ ఉమెన్ ODI వరల్డ్ కప్ జరుగుతుంది. ప్రజెంట్ ఉమెన్ ODI వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2025 September 30 నుంచి November 2 వరకు 13th ఉమెన్స్ ODI వరల్డ్ కప్ జరుగుతుంది. ఇప్పుడు ఆ 13th ఉమెన్స్ ODI వరల్డ్ కప్ ఇండియా అండ్ శ్రీలంక ఈ 2 countries లో జరుగుతుంది. ఆ ఉమెన్ ODI వరల్డ్ కప్ ఇప్పుడు జరుగుతున్నది ఎన్ని కంట్రీస్ అంటే 8 countries పార్టిసిపేట్ చేశాయి. ఈ ఉమెన్స్ ODI వరల్డ్ కప్ స్టార్ట్ అయింది 1973లో ఉమెన్ ODI వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. మన ఇండియాకు 0, ఒక్కసారి కూడా ఉమెన్ ODI వరల్డ్ కప్ మన ఇండియాకు రాలే. ఎక్కువసార్లు ఉమెన్ ODI వరల్డ్ కప్ విన్ అయ్యేది వరకు ఆస్ట్రేలియాకు 7 times వచ్చింది ఉమెన్ ODI వరల్డ్ కప్. అదే మెన్స్ ODI వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకు 6 times వచ్చింది. మెన్స్ ODI అయితే 6 times వచ్చింది ఆస్ట్రేలియా. మెన్స్ ODI లాస్ట్ ఇయర్లో జరిగింది, 2023లో జరిగింది మెన్స్ ODI 2023లో. ఆ 2023లో జరిగింది ఏంటంటే 13th. ఆ 13th ఎక్కడ జరిగింది అంటే ఇండియా. ఎవరు విన్నర్ అంటే ఆస్ట్రేలియా. ఎవరు రన్నర్ అప్ అంటే ఇండియా రన్నర్ అప్. మన ఇండియాకు మెన్స్ ODI 2 times వచ్చింది. ఫస్ట్ ఎప్పుడు 1983 June 25th వచ్చింది. సెకండ్ ఎప్పుడు 2011 April 2nd ఇండియాకి సెకండ్ టైం వచ్చింది. మెన్స్ ODI లాస్ట్ 2020లో జరిగింది. మరి మెన్స్ ODI స్టార్ట్ అయింది ఎప్పుడు? 1975. మెన్స్ కంటే ముందు ఉమెన్స్ స్టార్ట్ అయింది. ఉమెన్ ODI స్టార్ట్ అయింది 1973లో. మెన్స్ ODI స్టార్ట్ అయింది 1975లో. 2 కూడా స్టార్ట్ అయింది ఎక్కడంటే ఇంగ్లాండ్లోనే స్టార్ట్ అయింది. మరి నెక్స్ట్ మెన్స్ ODI ఎప్పుడు జరుగుతుంది? 2027లో జరుగుతుంది. అది ఎన్నోది? 14th. ఆ 14th ఎక్కడ జరగబోతుంది? సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వే ఈ 3 దేశాల్లో మళ్ళీ మెన్స్ ODI 2027లో జరగబోతుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదివేటప్పుడు ఒక పాయింట్ తీసుకుంటే దాని లింక్ సిస్టమ్ మనం ఓన్లీ October 15 అనే ఒక పాయింట్ తీసుకొని దాన్ని హిస్టరీలోకి వెళ్ళాం, జాగ్రఫీలోకి వెళ్ళాం, కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళాం, జీకేలోకి వెళ్ళాం. చదివేటప్పుడు ఇలా వే ఆఫ్ స్టైల్లో చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 100% సక్సెస్ కావచ్చు. ఈ వీడియోని అందరూ కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ఉపయోగపడే విధంగా ఇందులో అప్లోడ్ చేయబడింది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.